కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన బిఎన్ రావు స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గత దశాబ్ది కాలంగా బిఎన్ రావు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మహిళలు, విద్యార్థులకు పలు సేవా కార్యక్రమాలు అందించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎన్ రావు తెలిపారు. బిఎన్ రావు ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు చెప్పారు. విద్యార్థుల చదువు, మహిళల అభివృద్ధి, సామాజిక సేవలకు సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. అవసరమైన వర్గాలకు సహాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ మరింత మందికి సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సేవే లక్ష్యం, సేవే మార్గం. సేవ చేయడమే తన పనిగా పెట్టుకుంటూ దశాబ్ద కాలంగా కూడా బిఎన్ రావు ఫౌండేషన్ నడిపిస్తూ ఇప్పుడు దశాబ్ద కాలం పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా బిఎన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గత 10 సంవత్సరాలుగా మీరు మన ఫౌండేషన్ నుంచి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? అంటే మేము ఇది మొట్టమొదట ప్రభుత్వ పాఠశాలలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల బాలికలకు అనీమియా, రక్తహీనత అని ప్రోగ్రాం టేకప్ చేశాము. ఉమ్మడి జిల్లాలో సుమారు 40,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి, బాలబాలికలకి రక్తహీనతకు స్క్రీనింగ్ చేసి 7,000 మంది అనీమియా వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. దాని తర్వాత కోవిడ్ వచ్చింది. అప్పుడు కోవిడ్లో 1,00,000 మాస్కులు ఇచ్చాము, అందరికీ శానిటైజర్ ఇచ్చాము 20,000. గవర్నమెంట్ హాస్పిటల్, కోవిడ్ హాస్పిటల్, సివిల్ హాస్పిటల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తెప్పించి ఇచ్చాము. ఒక 15 రోజులు అక్కడ హాస్పిటల్లో అక్కడ పేషెంట్లకు ఎవరు అన్నం పెట్టకపోతే మేమే లంచ్ అరేంజ్ చేశాము. దాని తర్వాత మా సేవలను వివిధ రంగాల్లో కూడా సాగించాము. ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ. ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని పబ్లిక్ లైబ్రరీలకి బుక్స్ ఇచ్చాము, స్టూడెంట్స్కి ఇచ్చాము. అట్లాగే స్టడీ సర్కిల్, బీసీ కానీ ఎస్సీ స్టడీ సర్కిల్కి కూడా స్టడీ మెటీరియల్ ఇచ్చాము. దాని తర్వాత మేము పేద ప్రజలకి, పేద పేషెంట్లకి, ఎవరైతే మోకాళ్ళ బాధతో నడవలేకుంటున్నారో వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్, అంటే ఫ్రీ నీ రీప్లేస్మెంట్ మోకాళ్ళ మార్పిడి చేశాము. సుమారు 28 మందికి చేసాము ఇప్పటివరకు, ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపల. అట్లా ఇప్పుడు మేము మహిళలకు స్వయం ఉపాధి అనే ఆలోచనతో నాక్ ద్వారా హుజరాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, మలయాళం 4 సెంటర్స్లో దాదాపు 8 నెలల నుండి మేము మహిళలకు, పేద మహిళలకి ఉచిత కుటుంబిషన్ శిక్షణ ఇస్తున్నాం. ఇవే కాకుండా మళ్ళీ మేము ఫౌండేషన్ తరపున కూడా కరీంనగర్లో ఒక 2 అట్లాగే రామడుగు, అట్లాగే మలయాళం మండలంలో కొన్ని విలేజ్ వైజ్ కూడా తీసుకుని చేస్తున్నాము. భవన నిర్మాణ వాళ్ళ కార్మికులు కూడా ఆర్పిఎల్ ప్రోగ్రామ్ నాక్ ద్వారా ఇప్పిస్తున్నాము. మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి కనీసం అంటే స్వయం ఉపాధి, ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే వాళ్ళ స్వయం ఉపాధితో వాళ్ళు 5-10 వేలు సంపాదించుకుంటే వాళ్ళ కుటుంబం భారం, ఆర్థిక భారం తగ్గుతుంది, పిల్లల చదువులకు వెళ్తుంది అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాం. సార్, ముఖ్యంగా ఈ ఫౌండేషన్ ప్రారంభించడానికి దీని లక్ష్యం ఏంటి అసలు? ఒకటేమో నేను మా కూతురు, మా అల్లుడు అమెరికాలో డాక్టర్స్. మేము అమెరికా పోయినప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో, పెద్ద పెద్ద నగరాల్లో కూడా మాయో బ్రదర్స్ అని ఫేమస్ సర్జన్స్ వాళ్ళ స్టాచ్యూ కింద ఏముంటుందంటే, మేము సంపాదించిందంతా కూడా ఈ సమాజం వల్లనే, సొసైటీ మాకు ఇచ్చింది కనుక తిరిగి మేము సంపాదించిందంతా కూడా సొసైటీకి ఇస్తున్నాము అనే ప్రతి ప్లేస్లో ఉంటుంది. దాంతోపాటు మా నేషనల్ ఐఎంఏ ప్రెసిడెంట్ అగర్వాల్, కేకే అగర్వాల్ నాకు మంచి మిత్రుడు. ఆయన అన్నాడు, సార్ మరి మనము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్స్ అంటే కూడా సమాజంలో పెద్ద గొప్ప పేరేం లేదు, మనం ఏదైనా సేవ చేయాలి ఆరోగ్యపరంగా అంటే అనీమియా ఫ్రీ ఇండియా అనేది ఒకటి ఉంది మన ఐఎంఏ, అది మీరు టేకప్ చేయండి అని చెప్పేసి అది మెయిన్గా స్ఫూర్తిగా అట్లా ప్రస్తావన మొదలై ఇక్కడ దాకా వచ్చాను. ముఖ్యంగా ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు? గత 10 సంవత్సరాలుగా ఇందులో సేవ చేయడానికి మీరు ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు? అంటే ఆటుపోట్లు అంటే కొద్దిగా నాకున్న ఆదాయంతో మేము చేసే కార్యక్రమాలకు సరిపోతలేదు కనుక మా మిత్రులు, మా బంధువులు కూడా, ముఖ్యంగా మా అల్లుడు, కూతురు దగ్గర మిత్రులు కూడా, కొంతమంది డాక్టర్ మిత్రులు కూడా ఉదారంగా వారే ముందుకు వచ్చి మా ఫౌండేషన్కి ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఎన్జిఓల నుంచి. ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా మరి? ఇప్పుడు వీళ్ళకి మేము భవన నిర్మాణం వాళ్ళకి ఇస్తున్నాం కదా, సో వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ప్రైవేట్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, గల్ఫ్ దేశాల్లో కానీ మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఒక
ఈ నాక్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక మామూలు ఎలక్ట్రీషియన్కు ఇజ్రాయెల్ సెలెక్ట్ అయితే 1,20,000 వస్తుంది అట్లా. బిఎన్ రావు ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటూ ఇటు టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇట్లాంటి ట్రైనింగ్లు నేర్చుకున్నటువంటి మహిళలు మనతో పాటు ఉన్నారు. అసలు ఎంతకాలం నేర్చుకున్నారు, ఎట్లా ఉన్నాయి సేవలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, బిఎన్ రావు ఫౌండేషన్ ద్వారా మీరు టైలరింగ్ నేర్చుకున్నారు. సార్ ఒక్కొక్కరికి 2,000 కట్టుకుంటూ సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు 2,000 కట్టలేని స్తోమతలో ఉన్నప్పుడు సార్ గారు మాకు వచ్చి వీళ్ళ యొక్క పేమెంట్ నేను చేస్తానమ్మా అని చెప్పి సార్ ముందుకు వచ్చి మాకు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మహిళలకు ఎంతో అభివృద్ధి పడుతున్నారు. పిల్లలు వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళ ఫ్యామిలీకి ఎంతగా ఉపయోగపడుతున్నారు, ఎంతగానో ఉపయోగపడతారు. సార్ ఇలాంటి అవకాశాలు ఎంతోమందికి ఇచ్చి మహిళలను అభివృద్ధి చేయాలని, ఇంకా ఇలాంటి అవకాశాలు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను. మొత్తంగా బిఎన్ రావు ఫౌండేషన్ నుంచి సేవే లక్ష్యంగా తీసుకుంటూ అనేక కార్యక్రమాలు, దశాబ్ద కాలంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ పేదలకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు అన్నీ కూడా నేర్పిస్తున్నటువంటి బిఎన్ రావు ఫౌండేషన్ వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమతో శ్రవణ్ కుమార్, స్టూడియో 18 న్యూస్, కరీంనగర్ నుండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఈ సమావేశానికి హాజరైన నేపథ్యం బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఫౌండేషన్ ట్రెజరర్ కోశాధికారి డాక్టర్ అలీం గారు క్లుప్తంగా ముందుకు కొనసాగించాల్సిందిగా గవర్నర్ శ్రీ బిఎన్ రావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు, కార్యక్రమ నిర్వాహకులు, నిత్య నిరంతర చైతన్యశ్రీ వారి క్రమవాకంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా. ఇప్పుడు మన మేము రాబోయే 2 సంవత్సరాలు